హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరేస్ కిచెన్. ఈరోజు నేను మీకు ఆవకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. సో చాలామందికి తెలిసి ఉంటుంది ఆవకాయ పచ్చడి ఎలా చేసుకోవాలి ఏంటో అని. బట్ మేము ఎలా చేస్తున్నామో నేనైతే 2 రకాల పద్ధతుల్లో చేసి చూపించబోతున్నానండి. సో ఈ 2 రకాల పద్ధతులు కూడా ఒకటి ఆంధ్రాలో మనం ఎలా ప్రిపేర్ చేసుకుంటామో, అండ్ ఇంకొకటేమో నార్త్ ఇండియన్ స్టైల్లో అయితే ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను అనమాట. సో మేమైతే మార్కెట్కి వెళ్ళాము. ఫస్ట్ మార్కెట్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ మేము కాయల్ని పిక్ చేసుకున్నాం అనమాట. ఏ కాయలు అయితే పచ్చడికి బాగుంటాయో చూసుకొని ఆ కాయల్ని, ఇవి జలాలు అంటారండి. సో చాలా బాగుంటాయి అన్నమాట పచ్చడికి, ఇంకా అసలు ఎవర్ గ్రీన్ అనమాట ఎప్పుడైనా సరే. సో చాలా బాగుంటాయి జలాలు అనేవి ఆవకాయ పచ్చడికి. సో ఇక్కడైతే మేము చూస్ చేసుకున్నాము. నేనైతే 15 కాయలు తీసుకున్నానండి. సో అక్కడికి తీసుకొని వెళ్ళి మనవే క్లాత్, వాటర్ అన్నీ తీసుకొని వెళ్ళాం మేమే. సో వాళ్ళ దగ్గర ఉన్నవి యూస్ చేయకుండా మనవే అన్నీ తీసుకొని వెళ్ళి సో వాళ్ళతోని అక్కడ కడిగిచ్చి కొట్టించుకున్నాం అనమాట ముక్కలు అనేవి. సో ఎందుకు అంటే మాకు రాదనమాట ఇంట్లో అవి కట్ చేయటం అనేది చాలా హార్డ్ ప్రాసెస్ అనమాట. సో అందుకని చెప్పి మేము ఎవ్రీ ఇయర్ కూడా అక్కడే కొట్టించుకొని తెచ్చుకుంటాము ముక్కల్ని. సో ఇది టఫెస్ట్ పార్ట్ అనమాట పచ్చడి పెట్టుకోవడంలో. సో ఇలాగా చిన్న చిన్న పీసెస్గా మొత్తంని కూడా మనకు కావాల్సిన సైజులో ముక్కలను అయితే కొట్టించుకొని ఇంటికి తీసుకొచ్చేసుకున్నామండి. సో ఇవన్నీ ముక్కలు అనమాట. సో ఈ ముక్కలన్నిటినీ కూడా వాళ్ళు మొత్తం అందులోనే వేసేసారు. టెంక అంతా కూడా కొట్టినప్పుడు ఇంక మొత్తం అందులోనే పడిపోయాయి కదా. సో వీటన్నిటినీ కూడా చక్కగా నీట్గా చేసుకోవాలన్నమాట. సో మొత్తం కూడా మళ్ళీ ఒక పొడి క్లాత్ తీసుకొని ఒక్కొక్కటి నీట్గా తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ తర్వాత దీంట్లోకి నేను 100 గ్రామ్స్ తీసుకున్నానండి మెంతుల్ని. సో మెంతులు తీసుకొని మెంతులు బాగా వేయించుకోవాలి, చిటపట్లాడే వరకు, మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని సో మెంతి పిండిని అయితే రెడీ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో ఓన్లీ మెంతులు మాత్రమే వేయించాను ఇక్కడ నేను, ఆవాలు అనేవి వేయించలేదన్నమాట. సో ఇక్కడ మెంతులు చూసారు కదా, మంచి కలర్ వచ్చేసి ఫ్రై అయిపోయాయి. అండ్ తర్వాత దీన్ని పౌడర్గా పట్టుకున్నాను. సో మెంతుల పౌడర్ అయితే చాలా సాఫ్ట్గా ఉండాలండి, చాలా అంటే చాలా ఫైన్ పౌడర్ అవ్వాలి. అండ్ తర్వాత వెల్లుల్లిపాయలు వచ్చేసి నేను 1/2 కిలో వెల్లుల్లిపాయలు తీసుకొని వీటిని పొట్టు ఒలుచుకొని పక్కన పెట్టుకున్నాను. పైన అనేది పొట్టు అస్సలు ఉండకూడదు అనమాట. సో మొత్తాన్ని కూడా పీల్ ఆఫ్ చేసుకొని మొత్తం పక్కన పెట్టేసుకున్నాను. అండ్ తర్వాత వీటిని ఇప్పుడు కచ్చాపచ్చాగా దంచుకోవాలండి. కొన్నేమో అలాగే ఉండాలి, కొన్నేమో దంచుకోవాలన్నమాట. సో అలాగా కచ్చాపచ్చాగా దంచుకొని పక్కన పెట్టుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆవపొడి ఉంది కదా, ఆవపొడి కాదండి సారీ, మెంతి పొడిని వేసుకొని మిక్స్ చేసుకొని దాన్ని ఒక డబ్బాలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ తర్వాత ఇప్పుడు ఆవపొడిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఆవాలు అనేవి వేయించుకొని అవసరం లేదండి, మనం మెంతులు వేయించిన తర్వాత జస్ట్ వేడి ఉంటుంది కదా, సో ఆ వేడికే ఇవి ఫ్రై అయిపోతాయి అన్నమాట. సో కడాయిలో ఉన్న వేడితో చాలండి, అవసరం లేదు ఇంకా ఎక్కువగా ఫ్రై చేయని అవసరం లేదు. సో వీటిని కూడా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వీటిని అయితే నేను 200 గ్రామ్స్ తీసుకున్నానండి. ఆవాలు వచ్చేసి 200 గ్రామ్స్ తీసుకున్నాను. సో ఇక్కడ అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను, ఆవపొడి అండ్ అలాగే మనం తయారు చేసి పెట్టుకున్న మెంతులు అండ్ వెల్లుల్లిపాయలు అండ్ కారము, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, నార్త్ ఇండియన్ స్టైల్ దాంట్లో కలపాలని చెప్పి అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర పౌడరు అండ్ సాల్ట్, ఆయిల్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. అండ్ అలాగే ముక్కలు కూడా ఇక్కడ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను, రెడీ అయిపోయాయి. సో అన్నీ కూడా ఒక్కటి కూడా కొంచెం కూడా చెమ్మ లేకుండా నీట్గా తుడుచుకోవాలండి. చాలా జాగ్రత్తగా ప్రాసెస్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది 1 ఇయర్ వరకు నిల్వ ఉండాలి కాబట్టి. సో పచ్చడిలో ఎక్కడా కూడా కొంచెం కూడా తడి అనేది తగలకూడదనమాట, చాలా జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి మెజర్మెంట్ డబ్బా అండి. సో ఈ డబ్బాతో 3 డబ్బాలు అయితే 2 మానికలు అవుతాయి అన్నమాట. సో మానిక అంటే మీకు ఐడియా ఉందో లేదో. సో ఇదైతే ఈ 3 డబ్బాలు వచ్చేసి 2 మానికలు అనమాట. ఇలా కొలుచుకుంటే మాకు ఉప్పు కారం వేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పి నేను కొలతతో పెట్టుకున్నాను. సో ఇవి 3 డబ్బాలు. ఈ 3 డబ్బాలకు వచ్చేసి ఉప్పు కారం అనేది సోల డబ్బా ఉంటుందండి, ఆ డబ్బాతో 1 డబ్బా ఉప్పు 1 డబ్బా కారం అయితే సరిపోతుంది అనమాట. సో అందుకోసం అని చెప్పి
క్లియర్గా ఉంటుందని చెప్పి నేనైతే కొలిచి పెట్టుకున్నాను. అండ్ కేజీ ఏమో ఆయిల్ పడుతుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నేను ఏఎస్ బ్రాండ్ పప్పు నూనెని తీసుకున్నాను. సో పప్పు నూనెని ముందుగానే కట్ చేసుకొని ఒక బౌల్లో పోసుకొని పెట్టుకోవాలి. సో పచ్చడి పట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. సో ముందుగా అయితే మేము ముక్కలకి ఆయిల్ని పట్టించుకుంటామన్నమాట. సో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో చేస్తారు. మేము మాత్రం ముందుగా ముక్కలకి ఆయిల్ అయితే పట్టిస్తాము. సో ఒకసారి ఆయిల్ పట్టించిన తర్వాత ఇప్పుడు మెంతి పొడి అండి, మెంతులు అండ్ అలాగే వెల్లుల్లి దంచుకొని పెట్టుకున్నాం కదా. సో ముందుగా ఆ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, చేతితోనే కలుపుకోవాలండి. మనకు గరిటెలు అవి పనికిరావు అనమాట పచ్చళ్ళు కలిపేటప్పుడు. సో ఇలా కిందకి పైకి చక్కగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలండి. దీని తర్వాత ఇప్పుడు నేను పసుపుని యాడ్ చేశాను. పసుపు కూడా మనం పట్టించుకున్న పసుపు అయితే చాలా బాగుంటుంది పచ్చళ్ళలోకి. సో ఇది ఒక 2 స్పూన్ల వరకు యాడ్ చేశాను. అండ్ తర్వాత ఆవపొడిని యాడ్ చేస్తున్నాను. ఇది ఆంధ్ర పద్ధతి అండి. సో ఇలాగా ఆవపొడి కూడా మొత్తం మిక్స్ అయిన తర్వాత దీంట్లో ఇప్పుడు మనం ఉప్పు కారంని యాడ్ చేసుకోవాలి. సో మా మెజర్స్ ప్రకారం అయితే మేము అది సోల డబ్బా అండి మీకు కనిపించేది. సో ఆ డబ్బాడు ఉప్పు లేని కారం అనమాట. ఇది మామూలుగా పచ్చి కారం ఉంటుంది కదా, సో ఆ కారంని డైరెక్ట్ కారం అనమాట. ఇది ఆ కారంని యాడ్ చేశాను. చూసారు కదండి ఎంత రెడ్గా ఉందో. ఇది మాకు ఇంటి దగ్గర నుంచి వస్తుందండి కారం. సో పచ్చళ్ళ కోసం స్పెషల్గా పట్టిస్తారు. సో ఆ కారం అనమాట ఇది. సో ఎక్కువగా కారం కాకుండా మరీ కారం తక్కువగా కాకుండా మీడియంగా ఉంటుందన్నమాట కారం అనేది దీంట్లో. సో అలాంటి మిరపకాయలని చూస్ చేసుకొని ఆడిస్తారనమాట మిల్లులో. సో ఆ కారం అనమాట ఇది. సో ఇప్పుడు ఉప్పు కారం కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా కొంచెం పెద్ద బేషన్ అయినా పర్వాలేదండి. అలా కొంచెం పెద్ద బేషన్ తీసుకుంటే కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. చూసారు కదా, నేను తీసుకున్న కేజీ ఆయిల్ని కూడా మొత్తం పోసేసాను దీంట్లో. సో ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. కొంతమంది తర్వాత ఆయిల్ని యాడ్ చేసుకుంటారు 3rd డే తర్వాత, బట్ మేమైతే యాడ్ చేసేస్తాము మొత్తం కూడాను. సో కలపడానికి కూడా ఈజీగా ఉంటుందని చెప్పి మేమైతే ఎప్పుడూ కూడా ముందుగానే యాడ్ చేసేస్తాము. ఇంకా తర్వాత మనకు పోసుకునే పని కూడా ఉండదండి ఆయిల్ అనేది. సో సాల్ట్ కారం అన్నీ కూడా మ్యాక్సిమం అన్నీ సరిపోతాయి. లేదు కొంచెం ఏదైనా సాల్ట్ తగ్గింది అనుకుంటే అప్పుడు 3rd డే చూసుకొని ఒకసారి అన్నంలో కలుపుకొని చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు యాడ్ చేసుకోవాలన్నమాట. సో మ్యాక్సిమం అసలు అవసరం అనేది రాదు ఇంత కరెక్ట్ మెజర్స్తో పోసుకుంటే. సో ఇలా దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఏదైనా కంటైనర్లో స్టోర్ చేసుకోవాలండి. అంటే స్టోర్ చేసుకోవడానికి నేను జాడీని ఇప్పుడే ఉపయోగించట్లేదు అనమాట. ప్రజెంటు ఏదైనా ఒక క్యాన్ లాంటి దాంట్లో పెట్టుకున్న తర్వాత 3rd డే మొత్తం ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు వీటిని డబ్బాల్లోకి స్టోర్ చేసుకుంటాను అనమాట. సో ఇప్పుడు ఈ క్యాన్లో కొంచెం మెంతి పొడి అది వేసి ఒకసారి తుడిచాను అనమాట. సో స్మెల్ బాగుంటుంది, క్యాన్ స్మెల్ కూడా చక్కగా వస్తుందన్నమాట. సో అందుకోసం అని చెప్పి కొంచెం మెంతి పొడి వేసాను ఫస్ట్. అండ్ తర్వాత ఇప్పుడు దీంట్లోకి వేసేసుకోండి మొత్తం కూడా. సో మనకు గ్రేవీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోతాయండి.
సో దీన్ని ఒక పక్కన పెట్టేసుకుందాము. సో ఇది ఆంధ్ర స్టైల్ పచ్చడి అనమాట. అండ్ తర్వాత ఇప్పుడు నేను ఇదే బేషన్లో నార్త్ ఇండియన్ స్టైల్ పచ్చడిని కూడా కలపబోతున్నాను. దీంట్లోకి ఇప్పుడు నేను మీకు చూపించిన ఆ డబ్బాతో 2 డబ్బాల ముక్కల్ని తీసుకున్నాను అనమాట. సో ఆ 2 డబ్బాల ముక్కల్లో ముందుగా దీంట్లో కూడా నేను ఆయిల్ని యాడ్ చేశాను. ఆయిల్ని యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను చూపించేది జీలకర్ర పౌడర్ అండి. జీలకర్ర 50 గ్రామ్స్ తీసుకొని వేయించి ఫైన్గా పౌడర్ చేసుకొని సో దాన్ని ఇప్పుడు నేను యాడ్ చేశాను అనమాట. సో ముందుగా జీరా పౌడర్ అండ్ తర్వాత సో మనం మెంతి పౌడర్ పెట్టుకున్నాం కదా, మెంతులు అండ్ వెల్లుల్లిపాయ పౌడర్, సో అది యాడ్ చేసుకోవాలి. అండ్ దీని తర్వాత ఇప్పుడు ఆవ పొడిని యాడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలి. సో పసుపుని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది నేను అప్పటికప్పుడే ఫ్రెష్గా చేశాను అనమాట. ఎక్కడ తడి కూడా తగలకుండా 100 గ్రాముల అల్లము అండ్ అలాగే 100 గ్రాముల వెల్లుల్లిపాయలు తీసుకొని చక్కగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. సో ఆ పేస్ట్ని ఇప్పుడు దీంట్లోకి యాడ్ చేశాను. సో నార్త్ ఇండియన్ స్టైల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పెట్టుకుంటారండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది కూడా. సో అందుకని చెప్పి మన ఆంధ్ర స్టైల్లో కొంచెం పచ్చడి పెట్టేసి సో కొంత ఏమో నేను నార్త్ ఇండియన్ స్టైల్లో కూడా పెడుతున్నాను అనమాట. సో 2 పచ్చళ్ళు కూడా చాలా చాలా బాగుంటాయి. సో ఇదేంటంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్స్ట్రా ఇంకా జీరా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి దీంట్లో కొంచెం ఎక్కువ గ్రేవీ ఉంటుందన్నమాట. అండ్ దీంట్లో వచ్చేసి ఇప్పుడు నేను చూపించిన మీకు సోల డబ్బాలో సగం సగం వేసానండి. సగం ఉప్పు సగం కారం అనమాట. సో ఆ డబ్బాతో సగం కారం అండ్ అలాగే సగం ఉప్పుని యాడ్ చేశాను. సో యాడ్ చేసుకొని సో దీంట్లో కూడా 3/4 kg వరకు కూడా ఆయిల్ పడుతుందండి. సో ఆయిల్ని అయితే యాడ్ చేశాను. సో మీరు వేరుశనగ పప్పు నూనె తీసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది నువ్వు పప్పు నూనెతో కూడా పెట్టుకుంటారు, బట్ మేమైతే ఎప్పుడూ కూడా వేరుశనగ పప్పు నూనెతోనే పెట్టుకుంటాం అన్నమాట. సో చూసుకొని కొద్ది కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోండి. కొంచెం మనకు జారుగా ఉండేలాగా వస్తే చాలండి. సో 3rd డేకి అసలు ఫుల్గా వచ్చేస్తుంది అనమాట ఆయిల్ అనేది. సో దీన్నైతే నేను ఒక టప్పర్వేర్ డబ్బాలోకి స్టోర్ చేసేసాను. సో విడివిడిగానే పెట్టేశానండి. అది ఆ పచ్చడిని ఈ పచ్చడిని సపరేట్గా పెట్టేసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా, దీంట్లో కొంచెం గ్రేవీ ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ జీరా పౌడర్ కూడా యాడ్ చేసాం కాబట్టి. సో ఈ పచ్చడి కూడా రెడీ అయిపోయింది. సో అంతే ఫ్రెండ్స్, మన 2 స్టైల్స్లో పచ్చడిని అయితే నేను మీకు ఈరోజు ప్రిపేర్ చేసి చూపించాను. ఇది వచ్చేసి నార్త్ ఇండియన్ స్టైల్ అండ్ అలాగే ఇది వచ్చేసి ఆంధ్ర స్టైల్ అనమాట. ఈ 2 పచ్చళ్ళు మీకు నచ్చినట్లయితే, ఈ వీడియో అనేది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ బాక్స్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.